నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. మనం ఈ రోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం. అలంపూర్ జోగులాంబ గుడిలో జరిగిన సంఘటన గురించి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అక్కడ కూరగాయల టెండర్ లో అన్నమసులు టెండర్ వేయడం జరుగుతుంది. మనతో పాటు శర్మ గారు ఉన్నారు అక్కడ జోగులాంబ అలంపూర్ నుంచి. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అక్కడ, అసలు ఇక్కడ రావడానికి కారణాలు. అన్న నమస్తే. నమస్తే అండి. అసలు ఏం జరిగింది మీ అలంపూర్ జోగులాంబ గద్వాల్ టెండర్ లో, వెజిటేబుల్ టెండర్ లో ఏం జరిగింది అసలు మొత్తం క్లియర్ గా చెప్పండి. అయితే ప్రతి సంవత్సరం లాగా గుళ్ళో ఎవ్రీ ఇయర్ ఒకసారి సంవత్సరం టెండర్లు జరుగుతాయి. అంటే కూరగాయలకి, అవుట్ సోర్సింగ్ కి, గుడిలో పనిచేసే వాళ్ళకి, క్యాంటీన్లకి, కూరగాయలకి, చిప్పలకి, చారీలకి. అదే రకంగా పోయిన సంవత్సరం పోయిన నెల అంటే సెప్టెంబర్ 8వ తారీఖు కూరగాయల టెండర్లు అన్ని జరిగే దాంట్లో కూరగాయల టెండర్ కూడా జరిగింది. ఆ టెండర్లు జరిగేటప్పుడు మేము కూడా టెండర్లలో పాల్గొన్నాం. కూరగాయల టెండర్ వేసే దాంట్లో కూడా అన్నమతేస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు. ఆయన ఎవరైతే క్రిస్టియన్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో శ్రీలత అంటే ఆమె భర్త వచ్చేసి ఒక చర్చి నడిపిస్తున్నాడని మాకు సమాచారం ఉండి మేము టెంపుల్ ఈవో గారికి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చినాం. అంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళలో అన్య మతస్తున్నారని మాకు డౌట్ ఉంది, మాకు సమాచారం ఉంది మేడం, దీని మీద ఎంక్వైరీ చేయండి అని పిటిషన్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు గ్రౌండ్ లో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత తెలియదు ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్ ఫాలోవర్స్ ఉన్నారు అనేది. అయితే ఇక్కడ మేము అనేది ఏంటంటే మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా రిటర్న్ గా రాసినాం. ఇక్కడ జరుగుతున్నటువంటి దానిలో కేవలం హిందూ సాంప్రదాయాలను పాటించే వాళ్ళకి మాత్రమే టెంపుల్లో ఆచారాలు పాటించే వాళ్ళకి మాత్రమే టెంపుల్లో నియామకాలు అంటే ఉద్యోగాలు కానీ ఈ టెండర్లు కానీ ఇవ్వాలనేది 1987లో ఎండోమెంట్ యాక్ట్, మన ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చిన దానిలోనే ఆగస్టు 12 తారీఖు ఇచ్చిన దాని నుంచి మెన్షన్ చేసినాం. ఆర్టికల్ ఉన్నటువంటి 16 నెంబర్ ఏదైతే ఉందో ఆ 16 నెంబర్ ఆర్టికల్, 26 ఆర్టికల్ బై దాని గురించి దాని ప్రకారంగా హిందూ విశ్వాసాలను పాటించేటోళ్ళని మాత్రమే, అంటే కేవలం హిందూ విశ్వాసాలను హిందుత్వం వాళ్ళని మాత్రమే ఏమని చెప్పాం. దీంట్లో ఏ విధమైనటువంటి కుల ప్రస్తావన చేసింది కాదు. మేము రిటర్న్ గా చేయలేదు, బై మీడియా త్రూ కూడా చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ ఉన్నటువంటి క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కేవలం కొంతమంది మాత్రమే, అందరు కాంగ్రెస్ వాళ్ళు కాదు, అందరు బీఆర్ఎస్ వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని ఎస్సీలము, మీ మాదిగలం, హిందువులం అయినప్పటికీ కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి మేడం మీదే ఒక ఫాల్స్ లిగేషన్ తీసుకుని చెప్పిన దాంట్లో అయితే క్రిస్టియన్ అన్నారు, మళ్ళీ ఇది వేరే మతస్థులని ఎలా చెప్తున్నారు. మేము చేసింది మాకు ఎలా తెలుసు అంటే మేము లోకల్, మా భార్య కూడా ఎస్సీనే, మా లోకల్ ఆమెనే, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో మా భార్య వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. ఈ వై శ్రీలత అనే ఆమె భర్త ఎవరుతుంటారో వై సుంకన్ అంటే ఆయన అల్లంపూర్లో న్యూ ఫ్లాట్స్ అనే ఒక కాలనీ ఉంటుంది. ఆ న్యూ ఫ్లాట్స్ లో క్రీస్తు సంఘం అనే ఒక చర్చిని నడిపిస్తారు. వాటి రిపోర్ట్స్ మేము డాక్యుమెంట్స్ కూడా ఎవిడెన్స్, గవర్నమెంట్ ఎథికల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, మేము అవి కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఆయన పాస్టర్ అనే విషయం కొన్ని పెళ్లిళ్ళలో నా వాక్యాలు చదివేటివి అవి కూడా ఫొటోస్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. అది ఇప్పుడు అక్కడ జరుగుతున్నది అసలు యాక్చువల్లీ ఈవో ఏం చెప్పింది మీకు? ఈవో చర్యలు తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రభావం జరిగింది అక్కడ? ఈవో చర్యలు తీసుకోవడం అంటే ఆమె ఏం చెప్పిందంటే ఇది ప్రైమరీ ఎంక్వైరీ చేసినామండి, చేసిన తర్వాత ఇంకా దాన్ని ఆమెకి వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే మేము దళితులమైనందుకు, మేము మాదిగ కులమైనందుకు మమ్మల్ని రావద్దు అంటున్నారని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ గా పోలీస్ స్టేషన్ లో ఆమె మీద ఈవో మీద SC/ST కేసు, అట్రాసిటీ కేసు ఫైల్ చేపించినారు. అది కూడా ఏమంటే ప్రైమరీ ఎంక్వైరీ 7 గంటలకి కంప్లైంట్ ఇస్తే 9:30 కల్లా ఎఫ్ఐఆర్ అయిపోతుంది. దీనిలో మామూలుగా మాకు తెలిసినంత వరకు ఏంటంటే SC/ST కేసులు ఏదైనా కట్టినప్పుడు ఒక DSP స్థాయి మనుషులు వచ్చి ఎంక్వైరీ చేసి గ్రౌండ్ లో చూసుకొని చేయాలి. ఇంకోటి మేము కరాఖండిగా ఏం చెప్తున్నాం అంటే ఆమె ఇచ్చిన పిటిషన్ లో ఏదైతే ఉందో ఈ మేడం మేము కూరగాయలకు పోయినప్పుడు మీరు మాదిగలు మీరు వేయకూడదు అనే మాట ఏదైతే ఉందో అది పూర్తిగా అసత్యమైన ప్రచారం. ఎందుకంటే టెండర్లు జరిగిన రోజు వచ్చిన వాళ్ళలో అసలు ఆ శ్రీలత అనే ఆమె లేదనడానికి సాక్షాత్ నాతో పాటుగా 70 మంది టెండర్ దారులు ఉన్నారు అక్కడ. మనతో పాటు కోంపల్లి అరవింద్ గారు ఉన్నారు, SRPS నుంచి. దళితులను గుళ్ళ అలౌ చేయడానికి వీళ్ళు ఎన్నిలేని పోరాటం చేస్తారు. ఎప్పుడు ఇక్కడ అలంపూర్ లో వచ్చిన విషయం మీద ఒకసారి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా స్పందిస్తారు దీనిపై? అంటే ఇద్దరు క్రిస్టియన్ మతం ఏదైతే ఎస్సీలు, హిందువులు క్రిస్టియన్ మతాన్ని హిందూ మతాన్ని వీడి క్రిస్టియన్లో పోతే అక్కడున్న సమాజాన్ని, అక్కడున్న హిందూ వ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టిస్తారో ఆలంపూర్ జోగులాంబ ఇష్యూ మనకి అర్థమవుతుంది కళ్ళకు కట్టినట్టు. ఎందుకంటే సంపత్ కుమార్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండో అతను క్రిస్టియనే. RS ప్రవీణ్ కుమార్ ఏదైతే ముందు BSP రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు BRS పార్టీలో ఉన్నాడో అతను కూడా క్రిస్టియనే. అతను బాజాప్తా చెప్పారు ఇద్దరు వ్యక్తులు ఇంటర్వ్యూలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లేనిది మా అమ్మ క్రిస్టియన్, నేను క్రిస్టియానిటీలో పుట్టి విరిగినోని, యేసుప్రభు పేరు మీద కట్టించిన స్కూళ్ళలో చదివిన వాళ్ళు అని చెప్పారు. ఈ వ్యక్తులు ఇప్పుడు వచ్చి దళితులని ఉద్ధరిస్తున్నాం, దళితుల హక్కుల కోసం పోటాడుతున్నామని పీకుడు మాటలు మాట్లాడి పీకుడు కాదు. ఇప్పుడు ఆలంపూర్ జోగులాంబ అనేది శక్తిపీఠం, 18 శక్తిపీఠాల్లో పవిత్రమైన శక్తిపీఠం. మన తెలంగాణ గడ్డ మీద ఉన్న ఏకైక శక్తిపీఠం, చాలా పవిత్రమైన శక్తిపీఠం. మన తెలంగాణ ప్రజల అస్తిత్వం ఆలంపూర్ జోగులాంబ. తెలంగాణ ప్రజలు ఏ మొక్కినా, ఇంట్లో ఏ పండుగ వచ్చినా
అమ్మ పెద్దమ్మకి జోగులాంబకి మొక్కంది మనం బయటికి వెళ్ళారు. అలాంటి గొప్ప పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో టెండర్లు పడుతున్నాయి. టెండర్లు పడితే ఏంది, కాన్స్టిట్యూషన్ ప్రకారం హిందూ మతంలో ఉన్నవాడే టెండర్లకి అర్హులు. ఎందుకంటే ఆయనకి ఆ మత ఆచారాలు కానీ ఆ సిస్టమ్ కానీ తెలుసు కాబట్టి వాళ్ళకే అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమె పేరు శ్రీలత అంట. ఆమె ప్యూర్ క్రిస్టియన్. అలా భర్త ఆడు ఒక మరియమ్మ అనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ భూమిలు కబ్జా చేసి అనయ్య జాగిర్ అన్నట్టు చర్చి కట్టిండు. ఆ కరమ్మ టెంపుల్ గుడి జాగా, ఆ గుడి జాగాని కబ్జా చేసి అనయ్య జాగిరో లేకపోతే బయట వాళ్ళ మతం జాగిరా అన్నట్టు ఆడ చర్చు కట్టి చర్చ్ ప్రార్థనలు చేస్తున్నారు. మళ్ళీ క్రిస్టియన్ పేరుతోనే ఒక అసోసియేషన్ నేర్పింది. ఇంత బాజాబ్తా కుల్లా కనిపిస్తుంది వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళని, యేసు ప్రభుని మొక్కే చెట్కారోళ్ళని. మళ్ళీ వీళ్ళు వచ్చి నా హిందూ దేవాలయంలోకి వచ్చి నేను టెండర్లు కావాలా, కూరగాయలకు టెండర్లు కావాలా, ప్రసాదం తయారీల టెండర్లు కావాలంటే ఈఓ గారు ఎట్టిస్తారు, స్థానికులు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికులు కానీ వాళ్ళందరూ అడుగురు. మా రాజశేఖర్ శర్మ గారు ఆయనే ఒక బ్రాహ్మణ్, అలా భార్య ఎస్సీ మాదిగా. ఆమె బాజాబ్తా చెప్పింది, అరే ఆమె నేను గుర్తుపడతా పోయి ఆమె పొదాలు వేస్తే జీసస్ ను మొక్కేటోళ్ళు, మేము మాదిగోళ్ళం, మేము పొదాలు వేస్తే శివుణ్ణి మొక్కేటోళ్ళము, మేము అరుంధతి మాతను మొక్కేటాము, ఆది జాంబవంతుడు మొక్కేటోళ్ళం. మాదిగోళ్ళు అయితే మేము వాళ్ళని మొక్తాం కానీ యేసు ప్రభువుని ఎందుకు మొక్తాం, మేరీ మాతను ఎందుకు మొక్తాం అని బాజాబ్తా అలా భార్య చెప్పింది. చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈఓ గారికి మా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళంతా క్రాస్ చెక్ చేసుకొని, అమ్మా మీరు క్రిస్టియన్స్ వాళ్ళు, కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు క్రిస్టియనాలు ఇంటూ ఉన్నందుకు మీకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు, మీరు రారు, ఎస్సీలకి గారు, మీరు హిందువులు గారు, ఎస్సీ అని అల్లే పాపం, మీరు హిందువులు గారు, మీరు అన్య మతస్థులు, మీకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్తే అక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏ బోర్డు మెంబర్లు ఉంటారు కదా వాళ్ళు ఆమెను రెచ్చగొట్టి కులం పంచాయతీ మధ్యలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు జోగులాంబ గుడికి ఎక్కువ శాతం దళితులు బీసీలు పోతారు. పోయినప్పుడు అలా ఓడ అడగరాడు కులం మంది, గుడికి వస్తామా దండం పెట్టినామా చేసినామా అని ఉంటారు. కానీ ఆ గుడిలా కులం అడిగారు ఎన్నడూ అడగంది. ఆ చుట్టుపక్కల ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఆలంపూర్ అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఆడ ఊరిని అడగంది ఈ ఆమెనే అడుగుతారా? తప్పు కదా అది. అంటే ఈఓ పైన గిట్ట ఎస్సీ అట్రాసిటీ చేశారని చెప్పి గిట్ట చెప్తున్నారు శర్మ గారు. దాని మీద ఎలాంటి కార్యాచరణ తీసుకొస్తారు ఎస్ఆర్పిఎస్ నుంచి? మేము ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారు మరియు మా జాతీయ నాయకులైన నరసింహన్న గారు, మన జాతీయ నాయకులు ఎస్సీఆర్పిఎస్ సంబంధించిన జాతీయ నాయకులు అందరూ అక్కడ దేవేంద్రప్ప సార్ కానీ, నరసింహ గారు, వెంకటేష్ గారు కానీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో మేము చర్చించినాం. వాళ్ళు తప్పకుండా మనం ఈఓ గారికి అండగా నిలబడదాం. తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షించాల. అంతేగాని నేను క్రిస్టియన్లకు పోతా కానీ నా హిందూ దేవుళ్ళ ఆస్తి కావాలా, ఆ హిందూ దేవుళ్ళ పేరు మీద వచ్చే పైసలు నేను తింటా అంటే మేము ఒప్పుకోం. నువ్వు హిందూ దేవాలయంలో టెండర్ కావాలంటే పోయి వద్దు, చర్చిని వద్దు, మా గుడిని పట్టుకో, మా అమ్మ జోగులాంబ తల్లి బొట్టును పెట్టుకో, నువ్వు తిరుగు, అప్పుడు బాధ్యత ఇస్తాం. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి వీడియో చెప్తుంది. ఆమె వీడియో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టారు. ఆ వీడియో చూస్తే షాక్ అయినా అన్న. మా ఇంటి, నేను ఎక్కువ ఎస్సీఓని, మా ఇంటి ఆడవాళ్ళు బొట్టు పెట్టేది బయటికి వెళ్ళరు, ఇంట్లో ఖుద్దు బొట్టు పెట్టుకొని తిరుగుతారు. ఆమె బొట్టు లేకుండా కాళ్ళకి మెట్టు లేకుండా ఆ గుడి దగ్గర నిలబడి నేను మాదిగా నన్ను రానిస్తలేరని బట్టబాజు మాట. ఇప్పుడు ఏ మాదిగా అయినా, ఏ మాలవుడైనా, ఏ ఎస్సీల ఇతర కులస్తులు హిందూ మతం ఉండేటోడు ప్యూర్ ఎస్సీలు బొట్టు పెట్టండి మా ఆయన ఇంటి ఆడబిడ్డలు బయటికి రారు. ఇంకా మంగళవారం పూట, శుక్రవారం పూట మా మాలమాదిగా ఆడబిడ్డలు అందరూ అమ్మవారికి ఒక్క పొద్దులు ఉండకుండా పూజ చేస్తారు, అంత పవిత్రంగా మొక్కుతారు. మీరు ఎస్సీ సమాజంలో మాలమాదిగలు కానీ ఇతర కింది కులస్తులలో అమ్మవార్లనే మొక్కుతాం భయ. మేము మాకు ఇంటి గురి దేవతలు అమ్మవారి, అలాంటి శక్తిపీఠం అమ్మవారి దగ్గర బొట్టు లేకుండా పోతారా ఈ ఆడబిడ్డలు? మళ్ళీ ఆమెకు బొట్టు లేదు, మెటల్లో మొగడు ఉన్నాడు, మళ్ళీ భర్త ఉన్నాడు, వాళ్ళు భర్తను పెట్టుకొని బొట్టు లేకుండా అవన్నీ లేకుండా ఎట్లుంటారు? కరెక్టే కదా. ఇదంతా ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక చీడపురుగు, ఎస్సీల పేరు చెప్పుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తి. గతంలో గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎస్సీ పిల్లలతోని మనం హిందూ దేవుళ్ళని నమ్మొద్దు, హిందూ మతాన్ని ఆచరించొద్దు, భారతదేశానికి వ్యతిరేకంగా విషం నూరిపోసిన కీచకుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ వ్యక్తి పైన మా వ్యవస్థాపక అధ్యక్షుడైన
కర్ణ శ్రీశైలం గారు సచ్చేదాకా పోరాటం చేసి అతనిపై అనేక కేసులు వేయించిండు. ఆయన బండారాన్ని బయట పెడితే భయపడి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటోడు విఆర్ఎస్ తీసుకుని టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి, బిఎస్పీలో జాయిన్ అయ్యి కేసీఆర్ పంపించిన వ్యక్తి బిఎస్పీలో జాయిన్ అయ్యి ఇంకా చాలా మంది ఎస్సీ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఉన్నారో వాళ్ళకే ఇతను అవకాశాలు ఇచ్చి అక్కడ మత విద్వేషాలు దళితుల పేరు చెప్పుకొని రెచ్చగొట్టిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు మళ్ళా బయటకు వచ్చి నంగలాచి మాటలు మాట్లాడుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, యావత్ దళిత సమాజానికి కోరుతున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పెట్టిన మాటలు కానీ మీరు నమ్మకండి. ఆల్రెడీ మా వాళ్ళు అందరికీ అర్థమైంది, ఎందుకంటే ఆమె మాట్లాడినప్పుడు బొట్టు లేదు, బొట్టు లేనప్పుడు ఆవిడేస్లో ఏం అర్థమవుతుంది, క్రిస్టియనే. సో డెఫినెట్లీ ఇదంతా ఫేక్ అని మా వాళ్ళు నమ్మిర్రు. పక్కా రాజశేఖర్ భాయ్ ఏ రోజైతే డే 1 నుంచి ఆయన కొట్లాడుతుండు, ఈయన ఓరో గారు భాయ్ మా ఇంటి ఆడబిడ్డను పెళ్లి చేసుకుండు, మాదిగా ఆడబిడ్డను చేసుకుండు, ఈయన మా ఇంటి అల్లుడు, ఆయన బాజాప్తా ప్రూఫ్ తోని ఆధారాలతో సహా ఆడ కొట్లాడుతుండు. బాజాప్తా వీళ్ళు ఎంబడి మేము అండగా నిలబడతాం. ఆ ఈఓ గారికి న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం.